మార్నింగ్ హెవీ బ్రేక్‌ఫాస్ట్‌ని రికమెండ్ చేస్తూ ఉంటారు. మరి ఆ యాహ్! పద్ధతి కరెక్ట్ కాదా? అది 10,000% రాంగ్ మ్యామ్. నాట్ 100%. 10,000%. ఓహ్! మార్నింగ్ కరెక్ట్‌గా మనం హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే నెక్స్ట్ 2, 3 అవర్స్ పడుకోవడమే ఉంటది. హ్మ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ మనం తినేది మొత్తం సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ మన బాడీ లోపలికి కొంచెం ఎక్సెస్‌గా ఎళ్ళాయంటే మాత్రం డైజెషన్ ఎక్సెస్‌గా స్టార్ట్ అయిపోయినప్పుడు బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తది. ఓకే. చాలామంది ఈ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, డ్రౌజీ వచ్చేస్తది. లంచ్ అవునవును. చేస్తారు, డ్రౌజీ వచ్చేస్తది. డిన్నర్ చేస్తారు, డ్రౌజీ హ్మ్. వచ్చేస్తది. దట్ ఎఫెక్ట్ ఈస్ కమింగ్ టు పీసీఓడీ, ఒబెసిటీ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్ అన్నమాట. హ్మ్. సో, యాక్టివ్‌నెస్ అనేది అసలు లేకుండా పోయిందన్నమాట. సో, వెరీ, వెరీ డేంజరస్. మీకు యూకేలో, యూఎస్‌లో చాలామంది ఎట్లా అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్‌తోని డాక్టర్స్ దగ్గరికెళ్తూ ఉంటారన్నమాట. సో, వాళ్ళకి కొద్దిమంది డాక్టర్స్ ఏమడుగుతారంటే, మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసారా ఈరోజు అని చెప్పేసి అంటారు. ఆ బ్రేక్‌ఫాస్ట్ చేసిన మీల్‌కి నెక్స్ట్ 30-45 మినిట్స్‌లో వీళ్ళు బౌల్ మూవ్‌మెంట్స్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తారన్నమాట. హుహుహు. అండ్ వాట్ సైన్స్ ఈజ్ ఒక 2 టైమ్స్ మోషన్‌కెళ్ళినా కూడా పర్ వీక్ ఓకే అని చెప్పేసి అంటారు. హ్మ్. బట్ యోగిక్ సిస్టమ్‌లో అలా ఉండదు మ్యామ్. వన్స్ వి డ్రింక్ 1 లీటర్ ఆఫ్ వార్మ్ వాటర్, ఇట్ క్లీన్స్ ది ఎంటైర్ బాడీ. అందులో ఫస్ట్ క్లీన్ అయ్యేది మోషన్. హ్మ్. కాన్‌స్టిపేషన్ ఈస్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ మ్యామ్. ఓహో! ఈ రోజుల్లో చాలామంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల, ఫైబ్రస్ ఫుడ్ తినకపోవడం వల్ల, మాక్సిమం ఫుడ్స్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ ఈటింగ్ ఆర్ కన్సిడర్డ్ యాస్ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ మ్యామ్. ఇన్‌ఫ్లమేటరీ కేక్స్, పేస్ట్రీస్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ. సో, లోపల పేరుకుపోయేసి అది మోషన్ ఈజీగా అవ్వక హ్మ్. పైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ అండ్ ఇండియా దీస్ డేస్ కొలన్ క్యాన్సర్‌లో హ్మ్. కూడా రైజింగ్‌లో ఉందన్నమాట. సో, ఎవ్రీడే గోరువెచ్చని నీరు మార్నింగ్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతున్నాయి. ఒక 30-40% ఆఫ్ ది హెల్త్ మొత్తం మీకు అక్కడే రివైవ్ అయిపోతుంది. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఒకటి రిలీవ్ అయిపోతే రైట్. ది బెస్ట్ మ్యామ్. అంటే వాట్ ఐ బిలీవ్ ఇన్ మ్యామ్, మా గురువు గారు కూడా చెప్పేవారు. దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడో అన్నీ మనకి 2 ఇస్తాడంట మ్యామ్. 2 ఓహ్! ఐస్, 2 యాహ్! యాహ్! నాస్ట్రిల్స్, 2 హ్యాండ్స్, 2 ఓకే. లెగ్స్. లైక్‌వైస్ 2 బ్రెయిన్స్ ఇన్ ద బాడీ. ది ఫస్ట్ బ్రెయిన్ ఎవ్రీబడీ నోస్. ఇది మ్యామ్. ది సెకండ్ బ్రెయిన్ ఈస్ గట్ మ్యామ్. ఓకే. సో, సైన్స్ పరంగా వి హావ్ సంథింగ్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అన్నమాట. దేర్ ఇస్ ఎ హుహుహు. కాన్స్టెంట్ కమ్యూనికేషన్ గోస్ ఆన్ అన్నమాట.